ఖమ్మం జిల్లా రాజకీయంలో ఏం జరుగుతున్నది? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ముగ్గురు మంత్రుల జిల్లా ఖమ్మం. బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. లోక్సభ ఎన్నికల తర్వాత దీని వెంటనే మిగతా పార్టీలన్నీ ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో ఏం చేయాలి? ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, దాన్ని గెలిపించుకోవాలి ఆ స్థానాన్ని అనే ఒక భావన సీరియస్గా ఉన్నది. అధిష్టానం కూడా ఆ ఎమ్మెల్సీని కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే విధంగా పథకరచన చేయాలని కూడా చెప్పినట్టు వార్తలు. బీఆర్ఎస్ తమ స్థానం కాబట్టి తాము ఎట్లాగైనా దాన్ని గెలుచుకోవాలనే పట్టుదలతో ఉన్నది. అంటే ఇక్కడ ఈ రెండు లోక్సభ ఎన్నికలు అయిపోయిన వెంటనే బీజేపీ, బీఆర్ఎస్ రెండు సమీక్ష సమావేశాలు నిర్వహించుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా సమీక్ష నిర్వహించింది. కానీ ఆ సమీక్షకు ఈ కీలకంగా ఉన్న ఈ ముగ్గురు మంత్రులు లేరు. ఈ ముగ్గురు మంత్రులు అంటే ఒకరు కేరళ వెళ్ళిపోవడం, ఒకరు ఫామ్ హౌస్కి వెళ్ళిపోవడం, ఎవరి పనులలో వాళ్ళు ఉండడం. కానీ ఈ రివ్యూ మీటింగ్కి ఎందుకు రాలేదు అనేది మీడియాలో వచ్చిన కథనాల సారాంశం. కారణాలు ఏవైనా కావచ్చు, లేదా కమ్యూనికేషన్ ఉండవచ్చు, కమ్యూనికేషన్ గ్యాపే ఉండవచ్చు, ఏమైనా జరగవచ్చు. కానీ వారెందుకు లేరు అనేదానికి. రెండవది, ఈ ఖమ్మం లోక్సభ ఎన్నికల్లో ఇంతకు పూర్వం అంటే ఇంతకు ముందు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ మూడు కుటుంబాల నుంచి ముగ్గురు కుటుంబీకులు సీటు అడగడం. అందులో ఈ ముగ్గురికి కాకుండా మరొకరికి పొంగులేటితో సంబంధం ఉన్నప్పుడు మరొకరికి కాంగ్రెస్ నుంచి టికెట్ రావడం వలన జరిగింది ఏమిటి అంటే ఈ ముగ్గురి మధ్య తమకు చెప్పిన వారికి రాలేదు కాబట్టి తామెందుకు పోటాపోటీగా ప్రచారం నిర్వహించాలి ఏమిటి అనే ఒక భావన ఏమైనా ఉన్నదా? అందుకే తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క లోక్సభ ఎన్నికల ప్రచారంలో అంటీ ముట్టనట్లుగా ఉన్నారా ఏమిటి అనేది ఒక ప్రచారం జరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొత్తం ప్రచారాన్ని అంతా తన భుజాలపై వేసుకొని ప్రచారం చేసుకొని రావడం. ఈ ఎన్నికలు అయిపోయిన వెంటనే ఆయన ముగ్గురు ఎమ్మెల్యేలు ఖమ్మం జిల్లాకు సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలను కలుపుకొని ఆయన కేరళకు వెళ్ళడము. ఇవన్నీ కూడా అసలు ఖమ్మం జిల్లా రాజకీయంలో ఏం జరుగుతున్నది అనే ఒక చర్చ ప్రారంభమైంది. అయితే ముగ్గురు మంత్రులు అక్కడ ఉండడం ఒకటి, ఆ ముగ్గురు కుటుంబాల నుంచి అడిగితే కనుక ఒకే జిల్లాకు 3 పదవులు, మరి 3 కుటుంబాల నుంచే టికెట్ అడిగితే కనుక ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, ఆ ప్రభావం పార్టీపైనే పడుతుంది. కాబట్టి వద్దు అనే ఒక అభిప్రాయం పార్టీలో వచ్చింది, ఢిల్లీ పెద్దల నుంచి కూడా వచ్చినట్లు సమాచారం ఉన్నది గతంలో. ఇప్పుడు ఈ ముగ్గురు నాయకులు రేవంత్ రెడ్డితో కూడా అంటీ ముట్టనట్లుగా ఉన్నారు, సమీక్షా సమావేశానికి హాజరు కాలేదు అని ఒక ప్రచారం జరుగుతున్నది. రేవంత్ రెడ్డి అన్నీ తానయ్యే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇప్పుడు అన్నీ తానయ్యే లోక్సభ ఎన్నికల్లోనూ ప్రచారం చేసుకున్నారు. కాబట్టి ఒకవేళ 12, 13 లోక్సభ నియోజకవర్గాలే రేవంత్ రెడ్డి గెలుచుకోగలిగితే ఇక కాంగ్రెస్ పార్టీలో తిరుగులేదు ఆయనకు. ఇప్పటికే మంత్రులు ఎవరున్నా సరే ఇంకోటి వారేమన్నా అంటే అన్యాపదేశంగా వస్తున్న సంకేతాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది వస్తుందా, ఏమైనా జరుగుతుందా అనే ఒక ప్రచారం జరుగుతున్నప్పటికీ ఈ ముగ్గురు మంత్రులు ఎవరూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టి తీసుకొని వెళ్ళటంత ముందా అంటే అంత శక్తి సామర్థ్యాలు, అన్ని వ్యూహాలు అంత సాధ్యమవుతుందా అనే ఒక అనుమానాలు కూడా ఉన్నాయి. సరే, అంత దూరం వెళ్ళకపోయినా సరే, ఎందుకంటే బీజేపీ నాయకులు పదే పదే వారు శంకిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడగానే బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్, బీజేపీ నాయకులు వరుసగా ఈ ప్రభుత్వం గురించి వారు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఉంటుందా, ఉండదా, ఆ సంక్షోభం, ఈ సంక్షోభం అని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అవన్నీ పూర్వపక్షం చేస్తూ రేవంత్ రెడ్డి అన్నారు, ప్రభుత్వం పడిపోయే స్థితి వస్తే కనుక తాను ఊరుకునేది లేనే లేదని సవాలుకు ప్రతి సవాలే వేసిండు ఆయన. కాబట్టి అందులో రేవంత్ రెడ్డి సెట్ బ్యాక్ అయ్యో లేదో ఆయన ఊరుకుంటాడని మాత్రం అనుకోవడానికి వీలు లేదు. ఇక ఈ ముగ్గురు మంత్రులు సమీక్షా సమావేశాలకు రాకపోవడం, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ ఇతర రాష్ట్రాల్లో బట్టి ఉన్నారు తప్ప ఖమ్మం జిల్లాలో అంత సీరియస్గా తీసుకున్నారా లేదనే అనుమానాలు రావడం, ఇప్పుడు వారు రివ్యూ మీటింగ్కు రాకపోవడం, ఈ అంశాల కారణంగా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతున్నది, మంత్రుల మధ్య ఐక్యత ఉన్నదా లేదా, వీళ్ళు రేవంత్ రెడ్డితో కోఆర్డినేట్ చేసుకుంటున్నారా లేదా, ఇట్లా అనుమానాలు వస్తున్నాయి. అనుమానాల ఆధారంగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. సరే, ఇవాళ ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఎన్నికలు అయిపోయినప్పుడే చాలామంది రెస్ట్లో ఉన్నారు. నిన్న మొన్న వరుసగా 30-40 రోజుల పాటు నిర్విరామంగా ఎండల్లో ప్రచారం చేసిన కారణంగా కాస్త తెరిపి కాస్త విరామం తీసుకున్నారు. కాబట్టి దీన్ని విరామంగానే చూడాలా, లేకపోతే కనుక
ఈ టూర్లో వెళ్ళిన వారు కొందరైతే, ఫామ్ హౌస్లకు వెళ్ళిన వాళ్ళు కొందరైతే సమీక్షలకు రాకుండా పరోక్షంగా నిరసన రూపమా అనే ఒక అనుమానానికి తావిచ్చే లేదా రకరకాల ఆరోపణలకు కారణమవుతున్న ఈ అంశాలన్నీ కూడా ఈ 1-2 రోజులలో తేలే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి కూడా వీటిపైన మంత్రులు ఎవరో ఒకరు మీడియాతో మాట్లాడి వీటిపైన స్పష్టతనిచ్చే అవకాశం ఉన్నదని గాంధీ భవన్ వర్గాల నుంచి సమాచారం.